ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అందరికీ యేసయ్య నామములో ప్రార్థనా శుభాభివందనాలు. ఈ దినాన ఉదయకాల వేళనే మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. జీవపు మన్న వాక్యాన్ని వినిచిన ఆత్మీయులందరికీ యేసయ్య పేరట నిండు వందనాలు. గడిచిన దినాన వర్తమానం ఇక ఆలస్యంగా వచ్చింది. అయితే ఈ దినాన మరి ఉదయాన్నే పంపడానికి ప్రభు కృప చూపారు. సంతోషం ప్రియులారా. 24వ అధ్యాయము ప్రియులారా 10 నుండి మనము దగ్గరగా 13 వరకు ఉన్నటువంటి మన్నించండి 9వ వచనం నుండి 15 వరకు ఉన్నటువంటి వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. ఓకే, 15వ వచనం చదువుచున్నాను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేను, వాడు బీదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదువుబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మిక్కిలి ప్రియులారా, బాగున్నారా? ఈ వచనాలలో 9 నుండి 15 వరకు 6 వచనాలలో ఇచ్చుటను గురించి ప్రభువు చెప్పారు. ఇచ్చుటలో దేవునికి నీతి అనే ఒక విషయం ఉందంట. దేవుని దృష్టిలో అది నీతి. అదే ఇచ్చుటలో బిగపట్టినట్లయితే అది దేవుడు పాపముగా ఎంచుతారట. వింటున్నారా? మనం నేర్చుకునే అంశం ఏంటి? ఇచ్చుట. అలాగే ఇవ్వడంలో కూడానట ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది వాక్యంలో చూస్తాం. ఆ ఇచ్చుట అనేటువంటిది దేవుని దృష్టిలో ఒక నీతి కలిగిన కార్యంగా ప్రభు సూచిస్తున్నారు. ఇవ్వకపోవడం అనేది ఆయన దృష్టికి అది పాపముగా కూడా ప్రభు ఎంచారు. సరే, ఏంటి విషయం అంటే ప్రేరా 12వ వచనం. ఒక మనుషుడు ఉన్నాడు, లేక 11 నుంచి, నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఏంటి జరిగిన విషయం అంటే, ఒక మనుషుడు ఇంకొక మనుషుని దగ్గర తాకట్టు పెట్టాడు. ఒక వస్తువుని తాకట్టు పెట్టినప్పుడు ఆ మనుషుడు బీదవాడు కనుక, బీదవాడు నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అంటున్నాడు ప్రభు. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు ఒక వస్తువు ఒక మనుషుడు ఒక వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టిన వ్యక్తి దాన్ని విడిపించుకోవడానికి వెళ్ళాడు. ఆ విడిపించుకోవడానికి వెళ్ళిన సందర్భంలో తాకట్టు ఉంచుకున్న వ్యక్తి ఆ వస్తువును ఇవ్వకుండగా పండుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఉదాహరణకు ఒక వస్త్రం అనుకుందాం, అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు అంటున్నాడు ప్రభు. అంటే ఆ వస్తువుని తను తీసుకువెళ్ళి, అమ్మయ్య నా వస్తువు నాకు వచ్చేసింది, సంతోషం, నా వస్తువు నాకు దక్కింది
ఆనందం అని ఆ మనుషుడంట ఎవరైతే కుదువ పెట్టుకున్నాడో ఆ వ్యక్తిని దీవించినట్లుగా ఆ మనుషుడు ఏం చేయాలంటే దాన్ని ఇచ్చివేయాలి. ఆ వస్తువును తాకట్టు పెట్టుకునేటువంటి వస్తువును అతనికి మరలా అప్పగించాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది దేవుని దృష్టికి నీతిగా మారుతుందట. ఉదాహరణకు మనం ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకున్నప్పుడు అది మరలా మనం వారికి తిరిగిచ్చితే అది దేవుని దృష్టి ఎలాంటిది? నీతి గల కార్యం. ఇస్తాంలే, ఓ రోజులు వెళ్ళిపోంగా, బ్రతుకుండగానే తీర్చేస్తాంలే, ఈ మాటలు ఎందుకండి? ఈ మాటలు ఎందుకండి? ఒకరి దగ్గరంట ఏ వస్తువన్నా తీసుకుని దాన్ని కుదువ పెట్టుకుని వారు తిరిగి ఆ ధనాన్ని చెల్లించినప్పుడు దాన్ని దాన్ని ఏమన్నారు? తాకట్టు అన్నారు కదా, తిరిగి ఇచ్చేయాలంట. అలా ఇవ్వకపోతేనంట అది దేవుని దృష్టిలో నీతిగా ఎంచడు. కనుక దాన్ని ఇచ్చేయాలి. ఇచ్చుట వలన ఏమైంది? అక్కడ నీతి కలిగింది. నీతి ఏం చేస్తుంది? మరణం నుండి రక్షిస్తుంది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. తాకట్టు పెట్టుకున్నవాడు పేదవాడు గనక ఈ పేదవాడు తన దుప్పటిని లేదా తన గొంగళిని లేదా తన వస్తువుని తీసుకువెళ్ళి దాన్ని బట్టి సంతోషిస్తూ ఆ పెట్టుకున్నటువంటి వ్యక్తిని దీవిస్తే అది దీవెనగా మారుతుందంట. హల్లెలూయా. కనుక ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మీకు కలిగినవి ఏవైనా అదే ఎవరి దగ్గర పెట్టినప్పుడు లేదా వారు మీ దగ్గర ఉంచినప్పుడు అవి మీ దగ్గర ఆపేస్తారేమో, తిరిగి ఇచ్చేద్దాం. దేవుని కృప మనకు సమృద్ధిగా తోడుగా ఉంటుంది. ఆమె ఇక రెండో విషయం 14వ వచనం. నీ సహోదరులనేమి, దేశమందులు నీ గ్రామంలో ఉన్న పరదేశులనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు, ఏనాటి కూలి ఆనాడియ్యవలెను. ఒక వ్యక్తి కూలి పని చేశాడు, అతడు దీన దరిద్రుడు. వింటున్నారా? పరదేశులలోనేమి గ్రామంలో ఉన్నవారికేమి కూలినట ఏనాటి కూలి ఆనాటికే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదనుకో, సూర్యుడు అస్తమింపక మునిపే ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు పేదవాడు గనక, దాని మీద ఆశ పెట్టుకున్నాడు గనక వాడు నిన్ను బట్టి దేవునికి మొరపెడతాడు. ఎందుకని? ఇవ్వకపోతాయో, పగలల్లా చేశాను, కష్టపడ్డాను, ఈరోజు సాయంత్రం నాకు కూలిస్తే వెళుతూ నా ఇంటికి కాస్త సరుకులు ఏమన్నా తీసుకుని వెళతాను, ఇంటికి అవసరమైనవి, బిడ్డలకు అవసరమైనవి అని కూలి మీద ఆశతో చేస్తాడు కదా. ఒక మనుషుడు పగలంతా కష్టపడుతున్నాడంటే అర్థం ఏంటి? సాయంత్రం అతనికి ఫలితం వస్తుందని. ఆ ఫలితాన్ని యజమానుడు ఏం చేయాలంటే ఇవ్వాలట. రేపిస్తాను మంగళవారం, సోమవారం పొద్దు దొరపడింది, శుక్రవారం పొద్దు దొరపడింది. ఏడు చనిపోయేటప్పుడు పుట్టేటప్పుడు సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు లేవు, అమావాస్యలు, పౌర్ణాలు లేవు. ఇవ్వవలసి వచ్చేసరికి మంగళవారం అంటారు. పిల్లరా, చావు మంగళవారం ఆగుతుందా? పుట్టేవాడు మంగళవారం ఆగుతున్నాడా? ఎందుకు ఇలాంటివి మనకి ప్రజలు బాధ పెట్టడం తప్ప? వాక్యం సెలవిస్తుంది, ప్రతిరోజు మనకు మంచిదే, ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి సంతోషించడం. అయితే అలాగ కూలి బిగబడితేనట వాడు ఆ యజమానుని బట్టి మొరపెడతాడట. అయ్యో ప్రభువా, నా యజమానుడు కూలి ఆపేసుకున్నాడు, నా బిడ్డలకి నేనేం పెట్టాలి, నా భార్యకి నేనేం పట్టుకుని వెళ్ళాలి అంటూ ఆ వ్యక్తి మొరపెడితేనంట ఇవ్వవలసిన కూలి ఇవ్వకపోయినప్పుడు ఆ పొందుకొనవలసిన వ్యక్తి మొరపెడితే దేవుడు అది విని ఆ వ్యక్తికి, ఎవరికి కూలిని ఆపివేసినటువంటి యజమానికంట పాపంగా మారుతుందట. అంటే ఇవ్వవలసిన ఇచ్చేస్తే దేవుని దృష్టిలో నీతి అవుతుంది. ఇవ్వవలసినవి బిగబడితే అదేమవుతుందంటే పాపం అవుతుంది. మాటలు వింటున్న పిల్లారా, మరి ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వెవరికైనా ఇవ్వవలసినవి ఉన్నాయా? బిగబట్టేసావా? నీ యొద్దనే బంధించబడిపోయినాయా? అడుగు ఆలస్యమైన, రోజు లేట్ అయినా తిరిగి అప్పగించడం
దేవుని దృష్టిలో నీతి. అప్పగించకపోతే అది మనకు ఆశీర్వాదము కానే కాదు, దీవెన కానే కాదు. కనుక మిక్కిలి ప్రియులారా, దేవుని బిడ్డలుగా మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ఇవ్వడం ఎంత గొప్ప ధన్యత. చూడు, మన ప్రభు అయినటువంటి యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. పరమ తండ్రి దేవుడు తన ప్రియకుమారుని యేసయ్యను మనకు ధారాళంగా అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ దేవుడు కృపనిస్తున్నారు, ఈవులను ఇస్తున్నారు, భాషలు ఇస్తున్నారు కదా. దేవుని యొద్ద మనం అన్నీ పొందుకుంటున్నాం కదండి. లేదా అలాగనే ఈ లోకంలో జీవించే మానవ జీవితంలోనట ఎవరికైతే ఏది ఇవ్వాలో వాటిని ఇవ్వడం దేవుని దృష్టిలో నీతి. ఇవ్వవలసిన వాటిని బిగపట్టడం అనేది పాపం. మరి పాపం కావాలా? పాపం ద్వారా వచ్చే జీతం మరణం. ప్రభు అయిన యేసుక్రీస్తునందైనటువంటి నిత్య జీవార్థమైన ఫలాన్ని కలిగిస్తుంది. కనుక పిల్లరా, ఎవరైతే యజమానులుగా ఉన్నారో, మీ యొద్ద ఎవరైతే పనిచేశారో ఆ జీతమును ఇచ్చేయండి. దాన్ని బిగపట్టుట వలన నీకు అది పాపంగా మారుతుంది. ఆ అవతలికి వెళ్ళిన వ్యక్తి బాధపడితే, ఏడిస్తే అది నీకు సంతోషమా? ఎలా ఉండాలో తెలుసా? యజమానుడు పనివారు బోయాజు గారి దగ్గరికి వెళ్తే పొలంలో ఉన్నవారు అంటారయ్యా, యెహోవా నీకు తోడే నిన్ను ఆశీర్వదించును కాక అంటారు. చూడండి బోయాజు ఎంతగా వృద్ధి పొందాడో. పిల్లరా, మరి దేవుని పిల్లలుగా మనం కూడా మన దగ్గర ఉన్న కొద్దివారిని కూడా మనసారా దీవిందాం, వారికి ఇవ్వాల్సి ఇచ్చేద్దాం. దేవుని కృప మనకు సమృద్ధిగా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.